హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఈరోజు ఆఫర్ ఆఫ్ ద డే కింద ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీద ఫ్లాట్ 70% ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు కూడా ఈ కోర్స్లోని ఎన్సీఆర్టీ మనకి యూపీఎస్సీకి ఏవైతే ఇంపార్టెంటో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ, ఇలాగ అన్ని టాపిక్స్ అనేవి కూడా మన యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో అన్నీ కవర్ చేస్తామన్నమాట. అయితే ఇది ప్రజెంట్ ఈరోజు ఆఫర్ ఆఫ్ ద డే కింద 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 2,999కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం ఈరోజు మాత్రమే ఉండబోతుంది, చూసుకోండి. బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎందుకంటే ఎన్సీఆర్టీ ఒక్కసారి ఫినిష్ చేస్తామంటే చేస్తామని కాదు, డెఫినెట్లీ అది ప్రిలిమ్స్ లెవెల్లో కానీ, మెయిన్స్ లెవెల్లో కానీ, ఆ తర్వాత మనకి జనరల్గా నాలెడ్జ్, బేసిక్ బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకోవాలన్నా ఎన్సీఆర్టీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకోసమే దీనికి మేము లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఎల్టీఎక్స్ అంటే యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఆఫర్ అనేది ఈరోజు మాత్రమే ఉండిపోతుంది ఆఫర్ ఆఫ్ ద డే కింద. సో మరి ఇంకా డిలే చేయకుండా జాయిన్ అయిపోయే ప్రయత్నం అనేది చేయండి. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు 25 జనవరి 2024 ద హిందూ అనాలిసిస్ ఢిల్లీ ఎడిషన్ అనేది మనం కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సెషన్ని కవర్ చేస్తుంది శాంతి మేడం. ఓకే, and thank you students for your support and all. Definitely I will continue the classes daily. And నిన్నటి వరకు కూడా మీకు ఏంటి అంటే వీడియో క్లారిటీ ప్రాబ్లం అనేది ఉంది అని చెప్తున్నారు. ఈ రోజు నుండి అది అవ్వకుండా ఐ విల్ ట్రై. అండ్ అలానే ఎస్, ఇంకొకటి ఏంటి అంటే కొంచెం ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు. దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఏంటి అంటే లైక్ ఆర్టికల్స్ అనేవి ఎంత మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత నీట్గా అర్థమవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఫాస్ట్గా కావాలి అనుకుంటే మీకు అక్కడ ఎలానో సెట్టింగ్ ఆప్షన్స్లో ఉంటుంది, కానీ 0.5 అంటే 1.5xలో కానీ అలా 2xలో కానీ చేసుకొని మీరు వినండి. సో దట్ స్పీడ్గా ఉంటుంది. కానీ ఒక్కరి కోసం ఇద్దరి కోసం అని చెప్పేసి నేను ఫాస్ట్గా ఆర్టికల్స్ అనేవి కవర్ చేయలేను. దట్ ఈస్ వాట్. అండ్ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఈరోజు ఆర్టికల్స్ అనేవి నేను కవర్ చేయబోతుంది ఏంటి అంటే 1 టెలికామ్ యాక్ట్, స్క్వాడ్ టైస్, హౌతీస్ ఇన్ రెడ్ సీ, డిఫరెంట్ డ్రగ్స్, ఐడెంటికల్ నేమ్స్, క్లీన్ వాటర్ టు ఆల్. ఈ 5 ఆర్టికల్స్ అనేవి నేను ఈరోజు కవర్ చేయబోతున్నాను. అండ్ ఒకటి నా సజెషన్ ఏంటి అంటే ఫ్రమ్ మై సైడ్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈ హిందూ అనాలిసిస్ అనేది వినగానే మీరు ఇంకొకటి ఏం చేయాలంటే అంటే మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఆర్టికల్ అనిపిస్తుందో, నేను ఆబ్వియస్లీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఏ పేపర్లో కూడా ఇంపార్టెంట్ అనేది, ఎక్కడ ఇంపార్టెంట్ అనేది కూడా నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీరు ఏంటి అంటే 1 or 2 ఆర్టికల్స్ అట్లీస్ట్ మీ టైం కన్వీనియంట్ ప్రకారంగా అయిపోయిన తర్వాత పేపర్ ఓపెన్ చేసి ట్రై చేయండి చదవడానికి కూడాను. సో దాట్ మీకు ఏంటి అంటే టర్మినాలజీ ఇంప్రొవైజ్ అవుతుంది. అలానే ఎక్కడ పాయింట్స్ని స్ట్రెస్ చేయాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ కవర్ చేస్తున్నాను, మీకు ఆర్టికల్ కాంటెక్స్ట్ అర్థమైపోతుంది. ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమవుతుంది ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయకూడదు. దాని ద్వారా మీకు పేపర్ రీడింగ్ అనేది హ్యాబిచ్యుయేట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ అండ్ ఐ ట్రస్ట్ దట్ మీరు ఆ పని చేస్తారు అని. అండ్ ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ కవర్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు రిపబ్లిక్ డే ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే కోసం అని చెప్పేసి 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఇప్పుడు 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫ్. అండ్ ఇది కూడా మీకు ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. అంటే ఏంటి, యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ అన్నిటికీ కూడా మీకు యాక్సెసిబిలిటీ స్కోప్ అనేది ఉంటుంది.
అయితే ఫీ వచ్చేసరికి మీకు 31 జనవరి వరకు మాత్రమే ఈ ఆఫర్, ఎందుకంటే ఇది రిపబ్లిక్ డే ఆఫర్ కింద మీకు ఇస్తున్నారనమాట. కొత్త బ్యాచెస్ అనేవి కూడా 1 ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో అందుకే మీరు ఇంకా త్వరగా ఫాస్ట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు వీటిలో ఏమేమి వస్తాయి అంటే GS ప్లస్ CSAT వస్తుంది, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఫ్రీ యాక్సెస్ టు అదర్ ఎగ్జామ్స్ లైక్ KPPSC కానీ, TSPSC, RBI, IBPS, SSC, ఇవన్నీ కూడా యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఒక్క UPSC ఇన్ఫైనిటీలో మీరు జాయిన్ అయినట్లయితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ అడ్వాంటేజ్ ఆఫ్ UPSC ఇన్ఫైనిటీ అనమాట. సో ఇదొక అద్భుతమైన ఆఫర్. తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మనకి UPSC ప్రిలిమ్స్ ప్యాక్ అనేది 9 కోర్సెస్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అది కూడా కేవలం 19,999 రూపీస్కి మాత్రమే. అండ్ ఈ యొక్క ప్రిలిమ్స్ ప్యాక్లో మీకు ఏంటి అంటే ఏమేమి రాబోతున్నాయి, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, CSAT, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇష్యూస్ కానీ ఉంటే ఆర్ ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ చూడటానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే టెలికామ్ యాక్ట్ విల్ హోల్డ్ good for many years. Okay, so this comes first of all GS2 regulatory బాడీస్లోకి వస్తుంది. సో ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ అలానే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపేర్ అయింది, ఎందుకంటే వెరీ రీసెంట్లీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేంజ్ చేశారనమాట, తీసుకొచ్చారు. సో అందుకోసమే అమెండ్మెంట్ అంటే ఏంటి, చేంజెస్ తీసుకొని రావడం అని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ పర్స్పెక్టివ్లోని ఇక్కడ ఆర్టికల్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని కీవర్డ్స్ అనేవి కూడా ఆథర్ యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాని రిలేటెడ్ ఆ వర్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, తర్వాత మీకు యాక్ట్ అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఏంటి అంటే లైక్ మనకి టెలికమ్యూనికేషన్స్ అనేవి ఉన్నాయి. మేడం టెలికమ్యూనికేషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మీకు క్లాస్ అనేది చెప్పగలుగుతున్నాను అంటే నేను ఇప్పుడు ఒకటి రికార్డ్ చేస్తున్నాను అండ్ దీన్ని యూట్యూబ్లోకి మనము అప్లోడ్ చేస్తున్నాము. అదేవిధంగా మన ఫ్రెండ్స్ వాళ్ళతోటి మనం ఒక ఏరియాలో X అనే ఏరియాలో ఉంటాం, మన ఫ్రెండ్స్ వాళ్ళు Y అనే ఏరియాలో ఉంటారు, అక్కడ నుండి ఇక్కడికి కాంటాక్ట్ అనేది చేసుకుంటున్నాం. మనం ఒక ప్లేస్లో ఉండి క్లాస్ అనేది ప్రిపేర్ అవుతున్నాము, మన పేరెంట్స్ ఇంకొక ఏరియాలో ఉంటున్నారు, అక్కడికి మనం కాంటాక్ట్ అవ్వగలుగుతున్నాం. ఇదంతా త్రూ ఎలా జరుగుతుంది, కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవడం. టెలి అంటే ఏంటి, త్రూ ఫోన్ ద్వారా జరుగుతుంది. సో ఇలాగా మనం ఏవో ఒక సిగ్నల్స్, ఏవో ఒక నెట్వర్క్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో వాడుతున్నారు, లేదా నేను ఇంకేదో సమ్ XYZ అనేది వాడుతున్నాను, లేదా BSNL, లేదా ఏదో అనేది వాడుతున్నాం. సో ఈ ప్రైవేట్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా అని చెప్పేసి వీటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యాక్ట్ అనేది ఉండిందనమాట. ఏ యాక్ట్, ఈ టెలికమ్యూనికేషన్ యాక్ట్ అనేది. అయితే అది ఎప్పుడు వచ్చింది, లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. దానికి ముందు వరకు కూడాను ఏ విధంగా ఉండింది, సో వీటిల కోసం అని చెప్పేసి 1885 నుండి 2023 వరకు కూడా 3 లాస్ అనేవి ఉండేవన్నమాట. అదే ఒకటి ఏంటి అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. ఇది ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఏ కొలోనియల్ లా. మేడం కొలోనియల్ లా అంటే ఏంటి, ఏ లా అయితే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు లా ప్రిపేర్ చేశామో అలాంటి లాస్ని కొలోనియల్ లాస్ అని చెప్పేసి అంటారు. అండ్ అలానే ఇండియన్
వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్. అంటే ఇంతకుముందు మనకి ఏంటి అంటే వైర్లెస్ ఫోన్స్ అని ఉండేవి. సో అప్పుడు అందుకోసమే ఇవి రెండు కూడా సెపరేట్ యాక్ట్స్ అనేవి ఉండేవన్నమాట. అందుకోసం ఇది టెలిఫోన్ లైన్స్ ఏవైతే వైర్డ్ కమ్యూనికేషన్ ఇంతకుముందు ఉండే కదా, వైర్ ఫోన్లు అని చెప్పేవాళ్ళ. ఇప్పుడంటే అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్, ఇంకా ఈ చిన్న చిన్న ఫోన్లు ఇట్లాంటివన్నీ వచ్చేసాయి. కానీ దానికంటే ముందు అందరూ కూడా నార్మల్ వైర్డ్ ఫోన్సే కదా. సో దాన్ని రెగ్యులేట్ చేయడానికి కానీ ఒక లా, దీన్ని రెగ్యులేట్ చేయడం కానీ ఇంకొక లా ఉండేదన్నమాట, వైర్కి వైర్లెస్కి. అండ్ అలానే టెలిగ్రాఫ్ వైర్స్ అన్లాఫుల్ పొసెషన్ యాక్ట్. అంటే ఎవరైనా సరే ఒకవేళ రాంగ్ పర్సన్స్ చేతుల్లోని ఒకవేళ ఇలాంటివి కానీ ఉంటే అలాంటి వాటిల్ని రూల్ చేయడం కోసం అని చెప్పేసి 1950 ఇక్కడ ఈ 3 యాక్ట్స్లో కల్లా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 వచ్చేసరికి కొలోనియల్ లాస్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. కానీ థర్డ్ వన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఎందుకు 1947లో ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత ఈ యాక్ట్ అనేది పాస్ చేశారనమాట. దేనికోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయనుకోండి, టైర్ అంటే వైర్లెస్ ఇవ్వాలా, కనెక్షన్స్ సిగ్నల్స్ అవన్నీ పర్లేదు. అదే బయట వాళ్ళ చేతుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ XYZ ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉందనుకోండి, అప్పుడు టెర్రరిస్ట్ చేతుల్లో కానీ లేకపోతే మావోయిస్ట్ చేతుల్లోకి కానీ సిగ్నల్స్ వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది. దానివల్ల కంట్రీకి సెక్యూరిటీ థ్రెట్ అనేది వస్తుందన్నమాట. అందుకోసమే దీన్ని రెగ్యులేట్ చేయడానికి. అయితే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, ఇంతకు ముందు వరకు కూడాను ఏంటి అంటే ఇవన్నీ కొలోనియల్ లాస్. అండ్ ఆ టైంలో ఉన్న ఫోన్స్ కానీ టెక్నాలజీ కానీ అదంతా కూడా ఎట్లుండేది, చాలా ఓల్డ్ అండ్ తర్వాత చాలా పాతవి కూడాను. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని ఫీల్ అయింది, ఇలా కాదు ఇప్పుడు ప్రజెంట్ స్మార్ట్ ఫోన్స్కి తగ్గట్టు ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి మొబైల్స్లోని 5Gలు 6Gలు అండ్ అలానే ఇంకొకటి ఏంటి అందరికీ మొబైల్స్ వచ్చేసరికి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఎంత అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్లని ఇప్పుడు చూస్తే మనం ప్రతి ఒక్కరు కూడా ChatGPT వాడుతున్నారు. అలానే ఇప్పుడు మనకి అమెజాన్ అవి వాటివి కూడా అలెక్సా అని చెప్పేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత యాక్ట్స్ ద్వారా వాటిని ఏ మాత్రమైనా కంట్రోల్ చేయగలమా, అవన్నీ కూడా కంట్రోల్ చేయలేం. యాక్చువల్లీ టెలికమ్యూనికేషన్ తాలూకా మెయిన్ కంట్రోలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక గవర్నమెంట్కి. ఎందుకో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా లేకపోతే డార్క్ నెట్ ద్వారా, డార్క్ వెబ్ ద్వారా నేను ఇక్కడ ఉండి ఒక ఎనిమీ నేషన్ తోటి నేను కనెక్షన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఎందుకు, ఇండియాలోని ఒక పార్ట్లోని బాంబులు అనేవి పెట్టడానికి. అలాగే కదా కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అలాంటివి అరికట్టాలి, అలాంటివి రెడ్యూస్ చేయాలి అంటే అప్డేటెడ్ యాక్ట్స్ అనేవి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పేసి ఈ మూడిటిని క్లోజ్ చేసి ఇవి కొలోనియల్ లాస్, వీటికి రెలవెన్స్ అనేది ఇప్పుడు ఏమాత్రం లేదు. ఇప్పుడు 21st సెంచరీ ఇదంతా కూడా రోబోటిక్స్ ఎరా, ఇదంతా కూడా మెషిన్ లెర్నింగ్ ఎరా, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ లెర్నింగ్ ఎరా. ఓకే, సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కొత్తది మార్చాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకొని వచ్చారనమాట. అండ్ దట్టు దీనికి రిగార్డెడ్ కూడా ఏంటి అంటే దీనికి సపోర్టెన్స్ అనేది కూడా ట్రాయ్ అనే బాడీ ఇవ్వడం జరిగింది, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది బాడీ అనమాట. ట్రాయ్ ఏంటి, రీసెంట్లీ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే వరల్డ్లోనే ఇండియాలో అనేది సెకండ్ లార్జెస్ట్ టెలికమ్యూనికేషన్ మార్కెట్ అనేది ఉండింది ఇండియాలోని. అండ్ ఆల్మోస్ట్ ఏంటి అంటే టెలి డెన్సిటీ అనేది ఇండియాలోని ఆల్మోస్ట్ 85.11% అనేది ఉండింది అని చెప్పేసి యాజ్ ఆఫ్ జూలై 2022 రిపోర్ట్ ప్రకారంగా అనమాట. ఓకే, 2022 ఇయర్. సో ఇంత ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ చేంజెస్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి 2023లోనమాట ఏం చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ 3 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మొత్తం అంతా కూడా
క్లోజ్ చేస్తూ ఒక అమెండ్మెంట్ యాక్ట్ అనేది, ఇప్పుడు కొత్త యాక్ట్ అనేది ఏకంగా తీసుకొని రావడం జరిగింది. అదే ఏంటి, టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 అనేది పాస్ చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది? డిసెంబర్ 2023 నుండి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. అండ్ దీని రిలేటెడే ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్లో అపీర్ అయిందనమాట. ఏమని చెప్పేసి అంటున్నారు, ఈ టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2023 అనేది యాక్చువల్లీ ఈ చాలా వరకు స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చింది. అంటే టెలికమ్యూనికేషన్ స్ట్రక్చర్లోని చాలా చేంజెస్ అనేవి తీసుకొచ్చారు. దానివల్ల ఏంటి అంటే ఇండియాలోని ప్రెజెంట్కే కాదు రాబోయే ఇయర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ ఐటీ టెక్నాలజీ చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ ఇతను ఇంకొక పదం యూజ్ చేశారు, ఏంటంటే ప్రెజెంట్ మనం ఏంటి అంటే మనం ఎక్కడి నుండి మూవ్ అవుతున్నాం, లైసెన్స్ రాజ్ పర్మిట్ నుండి క్యాలిక్యులేటెడ్ అథారైజేషన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. అంటే ఏంటి, అవసరం లేని లైసెన్స్ పర్మిట్స్ నుండి మనం క్యాలిక్యులేటెడ్, అథారిటేటివ్, అథెంటిక్గా స్పెక్ట్రమ్ అలొకేషన్ అనేది చేస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పదం ఏమని వాడారు, లైసెన్స్ రాజ్ ఎరా అనే వర్డ్ యూజ్ చేశారు. సో ఈ లైసెన్స్ రాజ్ ఎరా అనేది ఏంటి, 1951 నుండి 1991 వరకు కూడా అనమాట. ఈ టైం పీరియడ్లో ఎలా ఉండేదన్నమాట అంటే ఎవరైనా సరే, ఏ కంపెనీస్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెట్టాలన్నా లేకపోతే ఏది తీసుకొని రావాలన్నా సరే గవర్నమెంట్ నుండి ఒక 100 కొద్ది పర్మిషన్స్ అనేవి, అప్రూవల్స్ అనేవి అలాంటివన్నీ తీసుకొని రావాల్సి వచ్చేదన్నమాట. సో అందుకే ఆ టైం పీరియడ్ని లైసెన్స్ రాజ్ ఎరా అని చెప్పేసి అంటారు. దానివల్ల ఏంటంటే ఎవరికైతే ప్రొసీజర్స్ ఇవి నాలెడ్జ్ ఏదైతే లేదో అలాంటి వాళ్ళు పెట్టడానికి, స్టార్ట్ చేయడానికి చాలా కష్టం అనేది అయిపోతూ ఉండేదన్నమాట. ఆ తర్వాత 1991లో ఏం జరిగింది, ఇండియాలోని ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి రావడం జరిగింది. ఎల్పిజి రిఫార్మ్స్ అంటే ఏంటి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ అలానే గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ తాలూకా రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ కూడా ఈజ్ చేయటం అనేది జరిగింది. ఈ లిబరలైజేషన్ ద్వారా లైసెన్స్ రాజ్ ఎరా నుండి క్యాలిక్యులేటెడ్ అథారైజేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే అర్థం ఏంటి, ఏవైతే హార్మ్ఫుల్ ఉంటాయో అలాంటి వాటికి మాత్రమే పర్మిషన్స్ అనేవి కావాలి, మిగతా వాటికి ఈజ్ చేయటం అనేది జరిగిందనమాట. ప్రైవేటైజేషన్ అఫ్కోర్స్గా అప్పటి వరకు గవర్నమెంట్ చేతుల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఉండేది. ఆ తర్వాతే కదా మనం ఇలాగ ఎయిర్టెల్ అని, వోడాఫోన్ అని, ఇలా జియోలని ఇవన్నీ కూడా చూస్తున్నాం. గ్లోబలైజేషన్ అంటే ఏంటి, ఆబ్వియస్లీ మన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అవి ఇంక్రీజ్ చేయడానికి అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఏంటి అంటే ఇప్పుడు లిబరలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే టెలికమ్యూనికేషన్ యాక్ట్లోని మొత్తం ఏంటి అంటే డిఫరెంట్ చేంజెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో కీ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఇవి అసలు యాక్చువల్లీ మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్ పర్స్పెక్టివ్లోని. అందుకే మీకు రెగ్యులేటరీ బాడీ అని చెప్పేసి నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం రెగ్యులేట్ చేస్తుంది యాక్ట్ అనేది, ఇండియాలోని ఉన్న టెలికమ్యూనికేషన్ సెక్టర్ అనమాట. అది సిగ్నల్స్ ఇచ్చే వాళ్ళ నుండి కూడా సిగ్నల్స్ తీసుకునే వాళ్ళ వరకు కూడాను, అంటే మొబైల్ సిగ్నల్స్ సప్లై చేసే వాళ్ళ నుండి కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళ వరకు కూడా అందరికీ యాక్ట్స్ అనేవి అప్లై అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి అంటే డెఫినెట్లీ ఎవరైతే లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ అనమాట, లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నారనుకోండి, నేను ఏంటంటే ఒక టెలికామ్ కంపెనీ అనేది స్టార్ట్ చేయాలనుకుంటాను, యాజ్ లైక్ ఎయిర్టెల్ ఆర్ జియో సంథింగ్ లైక్ దట్. సో అందుకే ప్రియార్గా నేనేంటి అంటే గవర్నమెంట్ దగ్గర నుండి పర్మిషన్ అనేది తెచ్చుకోవాలి. అండ్ ఇటువంటి పర్మిషన్ అనేది 5 years వరకు కూడా
అప్లై అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. ఎగ్జిస్టింగ్ లైసెన్సెస్ వచ్చేసరికి 5 ఏళ్ళ వరకు, అండ్ కొత్తగా అంటే ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే కొత్త లైసెన్సెస్ అనేవి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉండింది. ఎప్పటి నుండి లాస్ట్ డిసెంబర్ 2023 నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. అండ్ అలానే స్పెక్ట్రమ్ అలొకేషన్. మేడం ఇంతకీ స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటి? దీస్ ఆర్ వేవ్స్ ఆర్ సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేను ఎక్కడో ఉన్న మా మదర్ తోటి మాట్లాడాలనుకుంటున్నాను అనుకోండి. అలాంటప్పుడు ఏంటి, ఎప్పుడు ఫోన్ రీచ్ అవుతుంది? సిగ్నల్స్ ఉండేటప్పుడే రీచ్ అవుతుంది అనమాట. ఆ సిగ్నల్స్ అనేవి ఎలా వస్తుంది? ఈ సౌండ్ వేవ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ సౌండ్ తాలూకా స్పెసిఫిక్ రేంజ్ని స్పెక్ట్రమ్ అని చెప్పేసి అంటాం. ఆ స్పెక్ట్రమ్ జియో వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఎయిర్టెల్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, వోడాఫోన్ ఐడియా వాళ్ళకి ఎంత ఇవ్వాలి, లేకపోతే నేను ఈరోజు ఇంకోదో శాంతి కంపెనీ అని స్టార్ట్ చేస్తున్నాను, నాకెంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. అది కూడా ఏ విధంగా? త్రూ ఆక్షన్ పద్ధతి ద్వారా. ఆక్షన్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము 9 కంపీట్ చేస్తున్నాం. ఎవరు గవర్నమెంట్కి ఎక్కువ ప్రాఫిట్స్ ఆర్ రెవెన్యూస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి అలొకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, ఆ షేరింగ్ కానీ లీజ్కి ఇవ్వడానికి కానీ ఆర్ దేనిదైనా సరే. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవిజన్. ఓకే, శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోని నెట్ అనేది ఉంది. ఎలా వర్క్ అవుతుంది? అయితే చాలామందికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది ఉంటుంది, లేకపోతే మొబైల్ నెట్స్ అనేవి యూజ్ చేస్తాం. అవన్నీ త్రూ వీటి ద్వారా, అవన్నీ యాక్చువల్లీ వైర్స్ ద్వారా జరుగుతున్నాయి అన్నమాట. అయితే కాకపోతే ఇప్పుడు ఏంటి, ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఏంటి? త్రూ శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా డైరెక్ట్గా నెట్ ప్రొవైడ్ చేయడానికి అనమాట. సో ఈ వైర్లు గోల, ఈ టెన్షన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్ లింక్ అనే ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఎవరిది? స్పేస్ ఎక్స్ వాళ్ళది. ఎలాన్ మస్క్ తాలూకా కంపెనీ అనమాట, యుఎస్ బేస్డ్ స్పేస్ ఎక్స్. వాళ్ళు స్టార్ లింక్ ద్వారా యాక్చువల్లీ శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కూడా నెట్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి ఏంటి అనేది కూడా మెన్షన్ చేసి ఉందన్నమాట. అండ్ అలానే సర్వైలెన్స్ అండ్ సస్పెన్షన్ పవర్స్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వైఫై అనేది వాడుతున్నాను. నేను నా ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టాను అనమాట. నేను ఏంటి, ఓకే మన ఇద్దరం ఇలా ప్లాన్ చేద్దాము, ఈ పర్టికులర్ హోటల్ దగ్గర మనం ఒక బాంబు పెడదాము అని చెప్పేసి. సో అలాగా ఏమైనా థ్రెట్ మెసేజెస్ కానీ ఉన్నట్లయితే అలాంటివి అబ్జర్వ్ చేసే కెపాసిటీ కానీ పవర్స్ కానీ ఈ టెలికమ్యూనికేషన్ యాక్ట్ ద్వారా ఎవరికి ఇవ్వడం జరిగింది? గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏంటి అంటే ఎవరిదైనా సరే నెట్వర్క్ కానీ నెట్వర్క్ ప్రొవైడర్స్ కానీ వాళ్ళ తాలూకా లైసెన్సెస్ని సస్పెండ్ చేసే కెపాసిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆర్ అదర్వైజ్ ఇన్ఫ్యాక్ట్ మెసేజెస్ అనేవి కూడా బ్లాక్ చేసే కెపాసిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. ఎవరికి? గవర్నమెంట్కి ఉంటుంది. ఇలాంటి ఒక పవర్ ఎవరిస్తున్నారు? టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఆఫ్ 2023 అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను ప్రతిసారి అంటున్నానంటే ఎవరు? ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీతి అనే బాడీ. ఇందాక చూసాం కదా ఆర్టికల్లో, అతనే మెన్షన్ చేశారు కదా ఇవన్నీ కూడా. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ట్రై బాడీకి కూడా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీకి కూడా కొన్ని రెగ్యులేషన్స్ అనేవి అండ్ అలానే ఏ విధంగా ఇది వర్క్ చేయాలి అనే స్టాండర్డ్స్ అనేవి కూడా చాలా క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుండి టెలికమ్యూనికేషన్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అట్లీస్ట్ ఫినాన్స్ మీద, లా మీద, మేనేజ్మెంట్ మీద, కన్స్యూమర్ అఫైర్స్ మీద, వీటి మీద స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇటువంటి డిగ్రీస్ అనేవి ఫినిష్ అవ్వాలి. చైర్పర్సన్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ టెలికమ్యూనికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
టర్మ్స్ని ప్రాపర్గా స్టడీ చేయడంలో నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇలాంటివన్నీ కూడా స్టాండర్డ్స్ అనమాట. సో దట్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వడానికి ఒక పకడ్బందీగా ప్లాన్ చేయటం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే కొన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే లీగల్ పెనాలిటీస్ కూడాను. అంటే ఇప్పుడేంటి, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫాలో అవ్వలేదనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటి అంటే ఫైన్ వేయడంతో పాటు జైల్లో వేయడం కానీ, రెండు ప్రొవైడ్ చేయడం కానీ, అంటే వాళ్ళు చేసే ఒఫెన్సెస్ బట్టి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఏ విధమైన తప్పులు చేస్తారో, ఒఫెన్సెస్ అంటే ఏంటి, తప్పులు. సో వాళ్ళు ఏం తప్పులు చేస్తారో దాని బేసిస్ బట్టి కూడా వాళ్ళకి ఫైన్ వేయాలా, జైల్లో పెట్టాలా, లేకపోతే రెండు వేయాలా అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ అలానే ఏంటి అంటే మన నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ని కూడా అబ్జర్వ్ చేసుకొని మైండ్లో పెట్టుకొని, సో ఏవైనా సరే బయట స్పెసిఫిక్ సిగ్నల్స్ ఎవరైనా తీసుకుంటున్నా, లేకపోతే బయట నెట్వర్క్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అవి వర్క్ అవుతున్నాయో కూడా చెక్ చేసే కెపాసిటీ అనేది గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క పర్టికులర్ యాక్ట్ అనమాట. ఓకేనా. సో బేసికలీ ఓవరాల్ చెప్పాలి అంటే మీరు ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ ద్వారా చూడటానికి మనకి ఏంటి, ఏదో ఇచ్చారు, ఏదో చెప్పారు అన్నట్టు ఉంటుంది. కాకపోతే దీని బ్యాక్ మనకి టెలికమ్యూనికేషన్ యాక్ట్ అంతా కూడా ఇది దేనికి ఇంపార్టెంట్ మనకి, అండ్ దీని బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటి, అసలు ఎందుకు ఈ యాక్ట్ అనేది ఇప్పుడు తీసుకొచ్చారు, ఇదంతా కూడా తెలుసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ మనం పేపర్ రీడింగ్ అనేది చేయడం అనేది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనం యాక్ట్లో ఉన్న ప్రావిజన్స్ కవర్ చేసాము, కరెంట్ అఫైర్స్లో ఏం అపియర్ అయ్యింది, ఇప్పుడు ఎందుకు అది ఆర్టికల్ వచ్చిందో అనేది కూడా మీకు అర్థమైందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ రిమెంబర్ దట్ ఇప్పుడు ఏంటి అంటే అంటే ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్కి తగ్గినట్టుగా, అప్డేటింగ్కి తగ్గినట్టుగా ఈ ప్రావిజన్స్ అనేది ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది టెలికామ్ యాక్ట్ ఆఫ్ 2023లోని. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కాబట్టి యాక్ట్ 2023 అని చెప్పేసి అంటున్నాం. ఏ మినిస్ట్రీ కంట్రోల్లోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆబ్వియస్లీ. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ అండ్ వీ షల్ మూవ్ టు నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ ఇండియాస్ ప్రాబ్లమ్, డిఫరెంట్ డ్రగ్స్, ఐడెంటికల్ బ్రాండ్ నేమ్స్. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, రిలేటెడ్ టు డ్రగ్స్ అనమాట. డ్రగ్స్ అంటే అంటే ఈ మరిజువానా, లేకపోతే బాడీ అంతా కూడా గాల్లో తేలేటువంటివి, అటువంటి డ్రగ్స్ కాదు. దీస్ డ్రగ్స్ ఆర్ మెడికేటెడ్ రిలేటెడ్ అనమాట. అంటే మెడిసినల్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా దగ్గు, జలుబు ఏదైనా వచ్చిందనుకోండి, పారాసెటమాల్ అనేది తీసుకుంటారు కదా, దట్ ఈస్ ఎ డ్రగ్ అనమాట. అలా మెడికేటెడ్ టర్మ్స్లో కూడా డ్రగ్స్ అనేవి యూజ్ చేస్తారు. అయితే డిఫరెంట్ డ్రగ్స్ అంటే వేరే వేరే డ్రగ్స్, కానీ ఐడెంటికల్ బ్రాండ్ నేమ్స్. మేడం ఐడెంటికల్ అంటే ఏంటి అర్థం, ఒకేలాగా ఉండటం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి, సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను బ్రాండ్ నేమ్స్ అనేవి. ఓకే. పారాసెటమాల్ అనేవి 2 నేమ్స్ అనేవి ఉన్నాయి, అంటే 2 డిఫరెంట్ కంపెనీస్కి ఉన్నాయి పారాసెటమాల్ అనేది. మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. ఒకటి ఏమొచ్చి అంటే జలుబు, తలనొప్పి, ఫీవర్ అవి క్యూర్ చేయడానికి. ఇంకొకటి ఏంటి అంటే ఇంకో పారాసెటమాల్ 2 అనేది ఉందన్నమాట. పారాసెటమాల్ 2 అనేది దేనికి, బీపీ అనేది కంట్రోల్ చేయడానికి అనమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు జనరలీ ఎవరో ముసలావిడ లేకపోతే ముసలాయన ఎవరో ఉన్నారు, వాళ్ళకి కనీసం చదువుకోవడం కూడా రాదు, చదువు అనేది కూడా తెలియదు, దాని మీద వాళ్ళకి ఏం రాసుందో. ఎందుకంటే మోస్ట్లీ కాదు, అఫ్ కోర్స్ ట్యాబ్లెట్స్ మీద ఏ లాంగ్వేజ్లో రాసుంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసుంటుంది. ఇండియాలోని ఎంతమందికి తెలుసు ఇంగ్లీష్ అనేది? హార్డ్లీ 10% మెంబర్స్కి కూడా కంప్లీట్గా దాని మీద ఉన్న వాటిని చదివే అంత నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు మనమైనా తీసుకుందాం, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం, ఏదో బ్రాండ్ నేమ్ అనేది ఉంటుంది. పారాసెటమాల్కి పారాసెటమాల్ 2కి మరి డిఫరెన్స్ తెలుస్తుందా? ఓకే, డాక్టర్ పారాసెటమాల్ చెప్పారు, పారాసెటమాల్ తీసుకుంటాం. కానీ వాట్ ఇఫ్
హెడ్కి అంటే హెడేక్కి కోల్డ్కి పారాసెటమాల్ 2 తీసుకుంటున్నారు, బీపీ టాబ్లెట్ తీసుకుంటున్నారు. ఏమవుతుంది ఆ పర్సన్ తాలూకా హెల్త్ అనేది? సింప్లీ దిస్ ఈజ్ వాట్ ఏ బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. అలాంటిది చదివిన వాళ్ళకి ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే చదువుకోలేని వాళ్ళకి ఇంకెంత ప్రాబ్లం ఉంటుంది? ఇండియాలో పోనీ 90 అంటే 10% అని నేను అనట్లే, పోనీ 50% మెంబర్స్కి అట్లీస్ట్ ఇంగ్లీష్ రాదు. ఆ 50% జనాభా ఏమవ్వాలి అసలు? దిస్ ఈజ్ వాట్ బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. దానికోసం అని చెప్పేసి యాక్చువల్లీ 2 డాక్టర్స్ యాక్చువల్లీ అంటే వీళ్ళిద్దరూ కూడా డ్రగ్స్ రిలేటెడ్ అనమాట, అంటే మెడికేటెడ్ రిలేటెడ్. వీళ్ళిద్దరూ కూడా సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్ దే హ్యావ్ ప్రెజెంటెడ్. నేను ఈ ఆర్టికల్ చూస్ చేసుకోవడానికి కూడా మెయిన్ థింగ్ ఏంటి అంటే దే హ్యావ్ కోటెడ్, అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లిటరలీ డ్రగ్స్ ఇండియాలోని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిల్ని కంట్రోల్ చేసే పవర్ కానీ రెగ్యులేట్ చేసే కెపాసిటీ అనేది ఎవరికి ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆర్టికల్ నేను ఎలా అంటే మీకు ప్రతి ఒక్క లైన్ కూడా చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దాట్ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత చదివితే మీకు ఇంకా నీట్గా అర్థమైపోతుంది. దిస్ కమ్స్ అండర్ 2 పార్ట్స్ అనమాట. ఒకటి GS2 పరంగా ఆబ్వియస్లీ రెగ్యులేటరీ బాడీస్లో చాలా ఇంపార్టెంట్, అంటే మెడికల్ రిలేటెడ్ డ్రగ్స్ రిలేటెడ్ బాడీస్ ఏవి కంట్రోల్ చేస్తాయి అనేది. ఇంకొకటి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలోని హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ యొక్క పర్టికులర్ టాపిక్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాగ ఈ 2 పర్స్పెక్టివ్స్లోని కూడా ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అంటే ఐడెంటికల్ అంటే ఏంటి, ఒకేలాగా బ్రాండ్ నేమ్స్ పేర్లు అనేవి ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అనేది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం ద్వారా అర్థమయ్యింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరూ కూడా రాయడం అనేది జరిగింది. ఏమని చెప్పేసి అంటున్నారు అనమాట. రీసెంట్లీ ఇతను ఒక పర్సన్ విన్సెంట్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం అనేది రైజ్ చేశారనమాట సోషల్ మీడియాలోని. అదే ఏంటి, 2 డిఫరెంట్ డ్రగ్స్కి కంప్లీట్గా 2 కూడా 2 డిఫరెంట్ కండిషన్స్ని ట్రీట్ చేస్తున్నాయి. ఆ రెండిటికి కూడా ఒకే పేరు అనేది ఐడెంటికల్ బ్రాండ్ నేమ్ అనేది ఉండింది. అది ఏంటి అంటే లినామాక్. అది దేని గురించో మీకు అనవసరం, అంటే ఇప్పుడు మీ పేరు సాయి అని లేకపోతే మీ పేరు హరిప్రియ అని ఎట్లున్నాయో అలాగే ఒక టాబ్లెట్ నేమ్ కూడా లినామెక్ అనుకోండి. ఇంకొకటి ఏమోంచి లినామెక్ 5 అని ఉంది. ఎవడే తెలుస్తుంది లినామెక్ 5? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాక్టర్ అంటాడు లినామెక్ కొనుక్కొని నువ్వు రోజు పొద్దున్న వేసుకో అని, కానీ నేను వాట్ ఇఫ్ నాకు తెలియక లినామెక్ 5 నేను తీసుకుంటే ఏం నా పరిస్థితి? ఎందుకంటే దట్ 2 చాలా డిఫరెంట్ డిసీజెస్ని క్యూర్ చేస్తాయి. ఎందుకంటే ఓకే లినామెక్ 5 ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఏంటి అంటే మైలోమా అనే క్యాన్సర్ని ట్రీట్ చేయడం కోసం ఈ డ్రగ్ యూస్ చేస్తారు. ఇంకొకటి లినామెక్ అని ఏదైతే ఉందో ఆ డ్రగ్ దేనికోసం యూస్ చేస్తారు, డయాబెటీస్ కోసం యూస్ చేస్తారు. ఒకటేమో క్యాన్సర్ రిలేటెడ్, ఇంకొకటేమో వచ్చి డయాబెటీస్ని అంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, షుగర్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి. వాట్ ఇఫ్ ఒకటి బదులు ఇంకొకటి తీసుకుంటే వాళ్ళ పరిస్థితి 2, ఒకటేమో లినామెక్ అంటే ఇంకొకటి లినామెక్ 5. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ, ఎందుకంటే ఇది హెల్త్ రిలేటెడ్ కదా ఆబ్వియస్లీ. అండ్ అలానే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే డిఫరెంట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండడం అనేది ఇప్పుడే కాదు, దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఓల్డ్ ప్రాబ్లం అనమాట. ఎప్పటి నుండో మెడికల్ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని రైజ్ చేస్తూనే ఉంటున్నారనమాట. చాలా ఇన్ఫాక్ట్ డికేడ్స్ నుండి అంటే సమ్ ఇయర్స్ నుండి కూడాను ఈ ప్రాబ్లం అనేది రైజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకొకటి మోస్ట్లీ డాక్టర్స్ రిఫర్ చేస్తుంది ఏంటి అంటే మెడ్జోల్ అని చెప్పేసి ఒక బ్రాండ్ అనమాట. ఇది లిటరల్లీ ఈ పేరుని ఎంతమంది యూజ్ చేస్తున్నారు తెలుసా? 4 డిఫరెంట్ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. ఆ 4 కూడా 4 రిలేటెడ్ ఇష్యూస్ని ట్రీట్ చేస్తాయి అన్నమాట. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి మెడ్జోల్ అనేది యూజ్ చేస్తుంది. ఎందుకు? మిడాజోలం అనేది సెడేటివ్ కింద. మేడం సెడేటివ్ అంటే అర్థం ఏంటి? సెడేటివ్ అంటే మత్తు. ఓకే, మత్తుని సెడేటివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ అవుతుంది లేకపోతే ఏదైనా అవుతుంది అనుకోండి, వాళ్ళకి ఆ పెయిన్ అక్కడ తెలియకుండా ఉండడం కోసం అక్కడ సెడేషన్ అనేది ఇస్తారు, అంటే మత్తు అనేది ఇస్తారనమాట. సో అక్కడ ఎంత పెయిన్ వచ్చినా ఏటొచ్చినా కనీస పర్సన్కి తెలియని కూడా తెలియదు అనమాట. దాన్నే సెడేటివ్ అంటారు. ఒక మెడ్జోల్ అనేది ఏంటి?
సెడేటివ్, మత్తిచ్చేది. సెకండ్ కంపెనీ అనేది ఏంటి, మెడ్జోల్ డిఎస్ఆర్ అంట. ఇది దేనికోసం, స్టొమక్ ఎసిడిటీని, అంటే చాలామందికి ఎసిడిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా, ఆ ఎసిడిటీని కంట్రోల్ చేయడానికి ఈ మెడ్జోల్ డిఎస్ఆర్ అనేది యూజ్ చేస్తారు. ఇంకొకటి మెడ్జోల్ 400, ఇది దేనికోసం, డీవర్మింగ్ ట్రీట్మెంట్ ఫర్ చిల్డ్రన్. చిన్నపిల్లల్లోని కడుపులో చాలామంది చూసారా, సాయిల్ లేకపోతే ఎక్కడ ఏ మట్టి దొరికితే ఆ మట్టి తినేయడం అలా చేస్తారు. దాంట్లోని చాలా రకాల పురుగులు అనేవి ఉంటాయి. ఆ పురుగుల్ని చంపడం కోసం యాక్చువల్లీ ఏంటి అంటే ఇది అనేది ఇస్తారు. ఒకటేమో మత్తు పదార్థం, ఇంకొకటి అసిడిటీ, ఇంకొకటి చిన్నపిల్లల్లోని కడుపులో ఉన్న పురుగులను చంపడానికి, అండ్ ఇంకొకటి వచ్చేసరికి మెడ్జోల్ 200 అనమాట. ఇది దేనికోసం, కంప్లీట్లీ డిఫరెంట్ డ్రగ్. ఇదైతే యాంటీ ఫంగల్ డ్రగ్, అంటే బ్లాక్ ఫంగస్ అని, ఫంగల్ డిసీజ్ అనమాట. బ్లాక్ ఫంగస్ అని ఒక డిసీజ్ ఉంటుంది, దాన్ని క్యూర్ చేయడానికి అని చెప్పేసి ఈ మెడ్జోల్ 200 అనేది యూజ్ చేస్తారు. మెడ్జోల్ అనే సింగిల్ పదాన్ని 4 కంపెనీస్ యూజ్ చేస్తూ ఉంటే ఎవరు దేనికని తీసుకుంటారు, అంటే ఏ విధంగా ఎవరికైనా తెలుస్తుంది అది మెడ్జోల్ 200, మెడ్జోల్ డిఎస్ఆరా, లేకపోతే ఇంకేదో సమ్ ఎట్సెట్రా అనేది ఎలా తెలుస్తుంది. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే యూజ్ ఆఫ్ ఐడెంటికల్ ట్రేడ్ నేమ్స్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇది కేవలం ప్రాబ్లం అనేది డ్రగ్స్లోని ఒకటే సైడ్, ఇంకా దీనికి ఇంకొక ఫేస్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే సిమిలర్ ట్రేడ్ నేమ్స్ విచ్ ఆర్ ఫోనెటికల్లీ అండ్ విజువల్లీ సిమిలర్. ఫోనెటికల్లీ అంటే అర్థం ఏంటి, పలకటానికి, ఓకే, పలకటానికి. ఓకే, అంటే ఇంకొక కొన్ని నేమ్స్ ఉంటాయి, అవి చూడటానికి సిమిలర్గా ఉంటాయి, పలకడానికి ఒకేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడ్జోల్, ఇక్కడే చూసుకోండి, ఇది చూస్తే MEDZOLE ఉంది, ఇంకొకటి MEDZOL, రెండింటిని మెడ్జోల్ అనే అంటాం. ఈ ఒక్కటే తేడా, ఫొనెటికలీ రెండు ఒకటే అనమాట. అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. ఓకేనా, దాని గురించి వచ్చేసరికి చూడండి, లైక్ ఒక కంపెనీ ఏమొచ్చి మెడ్పోల్ అనేది పారాసెటమాల్ అమ్మడానికి యూజ్ చేస్తున్నారు. ఇంకొకరు సెకండ్ కంపెనీ బ్రాండ్ నేమ్ మెడ్రోల్ అని యూజ్ చేస్తున్నారు. మెడ్రోల్ అది దేనికోసం, స్టెరాయిడ్స్ అనమాట అవి. అండ్ థర్డ్ కంపెనీ వచ్చేసరికి మెట్రోజోల్ అని యూజ్ చేస్తున్నాయి, అది యాంటీబయాటిక్. ఇవన్నీ కూడా పలకడానికి ఒకే విధంగా ఉంటాయి, అదే మెడ్జోల్ లాగే అనిపిస్తుంది అనమాట. ప్రతిదీ కూడా మెడ్జోల్ లాగే ఉంది. అండ్ బట్ విత్ ఓన్లీ ఏ లెటర్ ఆర్ 2 సబ్స్టిట్యూటెడ్, కేవలం 1 or 2 తేడా అనమాట. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు కూడా కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, సిమిలర్ పేరు మీద ఉందనుకోండి, జనాలకు అర్థం కాదు, కొనుక్కొని వెళ్ళిపోతారని చెప్పేసి అనుకుంటారనమాట. అలాంటి మనం చాలా వరకు కూడా డూప్లికేట్ బ్రాండ్స్ అనేవి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లేస్ అనేది ఒరిజినల్ బ్రాండ్, ఇంకొక కంపెనీ ఏం స్టేట్ చేస్తుంది, LAYYS అని పెడతారు, ఒక వై ఎక్స్ట్రా యాడ్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసుకుంటారు. చాలామంది జనాలు ఏంటి, లేస్ అదేనేమో అనుకొని కొనుక్కొని వెళ్ళిపోతారు, ఇదేమో డూప్లికేట్ బ్రాండ్, LAYS అనేది ఒరిజినల్ బ్రాండ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉన్నాయి డ్రగ్స్లోని అని చెప్పేసి అంటున్నారు. అండ్ కొన్నిసార్లు ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం, అంటే అంటే పలకడానికి ఒకేలా ఉండేది ఒక ప్రాబ్లం. ఇంకొకటి ఒకటే పేరు 2-3 డిసీజెస్ని ట్రీట్ చేయడానికి ఒకటే పేరు వాడతాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది బ్రాండ్ నేమ్ ఒకటి సక్సెస్ అయిందంటే ఆ బ్రాండ్ నేమ్ పెట్టుకొని ఇంకో డ్రగ్ని కూడా అమ్మేస్తూ ఉంటారనమాట. ఒకటే కంపెనీ వాళ్ళు ఆ బ్రాండ్ నేమ్ని ఇంకొక దానికి కూడా యూజ్ చేస్తారనమాట. సమ్ టైమ్స్ ద సేమ్ కంపెనీ విల్ హార్వెస్ట్ ఏ సక్సెస్ఫుల్ బ్రాండ్ నేమ్ అనమాట. అంటే ఏదైతే ఆల్రెడీ సక్సెస్ అయిందో దానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందన్నమాట, అది ఐపిల్ అనేది వాడేది. ఐపిల్ అనేది ఏంటి, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ కంటైనింగ్ ఈ పర్టికులర్ బ్రాండ్ అనమాట. అంటే కాంట్రాసెప్టివ్ అంటే ఏంటి అంటే లైక్ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా అవాయిడ్ చేయడానికి అనమాట. అది సక్సెస్ అయిన తర్వాత ఐపిల్ అనేది సక్సెస్ అయింది. ఆ తర్వాత సేమ్ కంపెనీ ఏం చేసింది, ఐపిల్ డైలీ అనేది, చూడండి అక్కడ క్యాపిటల్ ఐ, ఇక్కడ స్మాల్ ఐ, పిల్ పక్కన డైలీ, ఇదేమో డైలీ కాంట్రాసెప్టివ్ అనమాట. అంటే డైలీ రెగ్యులర్లీ కాంట్రాసెప్షన్స్ అనేది తీసుకోవడానికి అనమాట. ఓకేనా, అలాగా రెండును. ఒకటేమో వచ్చేసరికి ఏంటి అంటే
సెక్స్ అయిన తర్వాత తీసుకోవడానికి ఒక పిల్, ఏది ఈ ఐ పిల్ అనేది. కానీ ఇది ఐ పిల్ డైలీ ఏదైతే ఉందో అది రాకుండా ప్రివెంటివ్గా యూజ్ చేయడానికి. ఒకటి బదులు ఇంకోటి వాడారనుకోండి, ఐ పిల్ డైలీ అనేది సెక్స్ తర్వాత యూజ్ చేశారనుకోండి, అది ఏం చేస్తుంది, అప్పుడు అది ఏ పనికైతే క్రియేట్ చేస్తారో అది ఆ పని చేయదు. ఆ విధంగా ఏం జరుగుతుంది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేవి లీడ్ అవుతుంది. ఓకేనా. యాక్చువల్లీ ఒకటేమో ఓవ్యులేషన్ కంట్రోల్ చేయడానికి, ఫర్టిలైజేషన్ కంట్రోల్ చేయడానికి, ఇంకొకటి అవాయిడ్ చేయడానికి. ఒకదాని బదులు ఒకటి యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. అప్పుడే డెలివరీ ప్రాబ్లమ్స్, డెలివరీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అనవసరంగా అబార్షన్స్ అవి చేసుకోవడం గట్టాను. అందుకే కొంచెం వాళ్ళైనా కనీసం పేర్లు మార్చడం కానీ, కొంచెం అవేర్నెస్ క్రియేషన్ కానీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని కాదు, దీన్ని రెగ్యులేషన్ ఏదైతే ఉందో వాళ్ళని అనాలి. ఇన్ఫ్యాక్ట్ ఆథర్ కూడా అదే మెన్షన్ చేస్తున్నారనమాట. ఇవన్నీ ఇండియాలోని ఇష్యూస్ ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ ఉండాలి. ఇలాంటివి చేయకుండా ఎప్పటి నుండో డాక్టర్స్ అనేవాళ్ళు మొత్తుకుంటున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఇవన్నీ సాల్వ్ ఇప్పటికవుతాయి, ఇప్పటికీ అవ్వట్లేదు, ఎప్పటికవుతాయని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఓకేనా. ఎందుకంటే చాలా వరకు కూడా నేను ఇందాక చెప్పినట్టు ప్యాకేజింగ్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ అనేవి ఇండియాలోని ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. డాక్టర్స్ ఇన్ఫ్యాక్ట్ మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏదో ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఏదో ఇంగ్లీష్లోని రాసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ పదాలు ఇంగ్లీషే మనకు వచ్చు, అయినా సరే మనకి ఏమైనా అర్థమవుతాయేటి, మనకు అర్థం కాని కూడా అర్థం కాదు. ఏ లాంగ్వేజ్ స్పోకెన్ బై లెస్ దాన్ 10% ఆఫ్ ద పాపులేషన్. అది నేను చెప్పింది కాదు, ఈ పేపర్లోనే ఇచ్చిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇండియాలోని హార్డ్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కేవలం 10% కూడా మాట్లాడరంట. ఓకేనా. సో దట్ ఈస్ వాట్. అండ్ ఇండియన్ ఫార్మసీస్ వచ్చేసరికి, అంటే మెడికల్ రిలేటెడ్ వచ్చేసరికి పూర్లీ రెగ్యులేటెడ్, అంటే ప్రాపర్గా రెగ్యులేషన్, ప్రాపర్గా కంట్రోలింగ్ అనేది చెయ్యట్లేదు అని చెప్పేసి. సో దాట్ అందుకే ఏంటి అంటే వీటికి ఒక ప్రాపర్ రెగ్యులేషన్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎప్పుడు ఈవెన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడాను ఏ కేసులోని క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ వర్సెస్ క్యాడిలా ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ 2001 కేసులో కూడాను, అండ్ అలానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడాను 59th రిపోర్ట్లో 2012లోని ఎవరికి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి చెప్పారనమాట. ఏంటని చెప్పేసి అర్జెంటుగా కొన్ని మెషర్స్ అనేవి తీసుకొని రావాలి. ఎందుకు అంటే సేమ్ నేమ్స్ అనేవి డిఫరెంట్ డ్రగ్స్కి వాడటం అనేది కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి. ఆఫ్టర్ ఆల్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ 2 కంపెనీస్ దట్ న్యూ కంపెనీస్ ఆర్ పబ్లికేషన్ హ్యావ్ ఐడెంటికల్ ఆర్ సిమిలర్ నేమ్స్ అని చెప్పేసి అంటే కొన్ని ప్రొవిజన్స్ తీసుకొని రావడం జరిగింది. బట్ స్టిల్ ఏం జరుగుతుంది, ఇంకా ఇలాంటివి స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ రీసెంట్లీ ఒక డాక్టర్ తన సోషల్ మీడియా వెబ్సైట్లో పోస్ట్ చేయడం అనేది కూడా జరిగిందని చెప్పేసి ఈ ఆర్టికల్ అనేది రాయడం జరిగిందనమాట. అండ్ అలానే కోర్టు కూడా చాలాసార్లు పార్లమెంట్కి చెప్పడం అనేది జరిగింది. అంటిల్ ఇన్ 2019 when Justice Pratibha M. Singh of the Delhi High Court, a former intellectual property lawyer, hauled up the Drugs Controller General of India in another case of pharmaceutical trademark infringement that landed on her docket. సో ఆల్రెడీ ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి ఈ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రికమెండేషన్స్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అస్సలు పట్టించుకోవడం లేదని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే జస్టిస్ సింగ్స్ వాచ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ బ్రాట్ ఇన్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ అనేవి 2019లో తీసుకొచ్చాయి. కాకపోతే ఇవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా, అస్సలు ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదన్నమాట. ఎందుకు అంటే ఆల్రెడీ మనకు అర్థమవుతుంది దిస్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో పాయింట్లెస్, అది కంప్లీట్గా నో థింగ్స్ ఎట్ ఆల్. ఎందుకు అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది ఇండియాలో అస్సలు వర్కౌట్ అన్నది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలోని చాలా డ్రగ్స్ కన్ఫ్యూజింగ్ నేమ్స్ తోటి ఇప్పటికే ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే దీనికి ప్రెజెంట్ డేటా బేస్ అనేది
లేదు, దానివల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇవన్నిటి మీద కూడా ఒక లార్జ్ డేటాబేస్ ఉందనుకోండి, సిమిలర్ నేమ్స్ ఉన్న కంపెనీస్కి కనీసం వాళ్ళు వార్నింగ్స్ అయినా ఇవ్వగలరు. రిలేటెడ్ డేటానే లేదు ప్రాపర్గా. అలాంటప్పుడు వాళ్ళు ఎలా రెగ్యులేట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ డేటాబేస్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. మేడం, డేటాబేస్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు XYZ అనే 3 కంపెనీస్ ఉన్నాయి. X ఏ డ్రగ్స్ అనే ప్రొడ్యూస్ చేస్తుంది, Y అనేది ఏ డ్రగ్స్ ఏ నేమ్స్తో ప్రొడ్యూస్ చేస్తుంది, Z అనేది ఏ డ్రగ్స్ ఏ నేమ్స్తో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లిస్ట్ అంతా కూడాను మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ దగ్గర ఉండడం. ఆ డేటాని, టోటల్ డేటాని డేటాబేస్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాబేస్ ఉంటే కదా, ఇప్పుడు X ఈ ప్రోడక్ట్, Z ఈ ప్రోడక్ట్ ఒకటే నేమ్ ఉందనుకోండి, అప్పుడు Xకి Zకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రిపోర్ట్ చేస్తారు. మీరిద్దరివి ఒకే పేర్లు ఉన్నాయి, సో ప్లీజ్ దయచేసి మార్చండి, లేదంటే రెండింటిని బ్యాన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తే అప్పుడు వాళ్ళు ఏదైనా చేంజ్ చేస్తారు. అలా చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర ముందు ఆ డేటా ఉండాలి కదా. ఆ డేటా లేకపోతే ఏం చెప్తారు అసలు వాళ్ళు? అసలు దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. నో డేటా ఇన్ ఇండియా. ఇండియాలోని డేటా అనేది ప్రాపర్గా లేకపోవడమే. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ సైడ్ నుండి వాళ్ళకి అసలు ముందు ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. ఏంటి? పొలిటికల్ విల్ అనేది ఉండాలి. డ్రగ్ రెగ్యులేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన వాళ్ళ స్టెప్స్లోని దిస్ ఈజ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ హెల్త్ ఇష్యూ. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ నేషన్. ఇండియాలోని మన ఫార్మాసిటికల్ కంపెనీస్ అనేవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే ఈరోజు గ్లోబల్ లెవెల్లో టాప్ 5లోని మనం మెడిసిన్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఏంటి అంటే ఎంత స్టాండర్డ్స్ రెగ్యులేట్ చేస్తే, కంట్రోల్ చేస్తే అంత నేమ్ అండ్ అథెంటిసిటీ అనేది మనకు ఉంటుంది అనేది ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. మీకు ఇక్కడ ఆర్టికల్ అనేది అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్. అండ్ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? పేర్లు ఒకేలా ఉండడం. ఇంకొకటి ఏంటి? పేర్లు పలకడానికి చూడటానికి ఒకేలా ఉండడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకటే అంటే ఒకటే కంపెనీ ఒకటే అయినా సరే డిఫరెంట్ వాటికి కూడా ఒకటే పేరు వాడుకొని వెళ్ళిపోవడం. ఎందుకంటే సక్సెస్ అయిపోయింది ఒకటి, అదే పేరు పెట్టేసా అంటే అది ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనమాట. సో ఆ విధంగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటికి రిలేటెడ్ కూడాను సుప్రీంకోర్టు ఈ క్యాడిలా హెల్త్ కేర్ వర్సెస్ క్యాడిలా ఫార్మాసిటికల్ లిమిటెడ్లోని 2001 కేసులోని ఆల్రెడీ సుప్రీంకోర్టు పార్లమెంట్కి చెప్పడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. కానీ ఎటువంటి మెషర్స్ అనేవి తీసుకోవడం లేదు. అండ్ రిపీటెడ్లీ ఇవి జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇప్పటికీ కూడాను ప్రాబ్లమ్స్ అనేవి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ? దెర్ ఈజ్ నో డేటాబేస్ అనేది ఇండియాలో లేకపోవడం అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. అండ్ తర్వాత ప్రాపర్ రెగ్యులేషన్ అనేది, ప్రాపర్ మెషర్స్ అనేవి లేవు. యాజ్ ఆఫ్ నౌ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ అనేవి ఉన్నాయి, కానీ వాటికి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగటం లేదు. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఆథర్ వాళ్ళు కోట్ చేసిందనమాట. ఓకేనా? I hope this is very much clear. And with this, I'm moving to the next article. So next article వచ్చేసరికి మనకి ఏంటి అంటే Houthis fired missiles at 2 ships in Red Sea, United States. Okay, so this is such an important article. See, ఇది మనకి 3 పేపర్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి GS1 జాగ్రఫీలో ఇంపార్టెంట్. మేడం, జాగ్రఫీలో ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ రెడ్ సీ అనేది మెన్షన్ చేసి ఉండబడింది. GS2 వచ్చేసరికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఈ ఇష్యూస్ అనేవి ఏ విధంగా ఇంపార్టెంట్? GS3లోకి వచ్చేసరికి సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో. మేడం, సెక్యూరిటీ పర్స్పెక్టివ్ ఏంటి? హౌతీస్ అనే గ్రూప్ అనేది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టైప్ అనమాట. అది మిసైల్స్ లాంచ్ చేసిందనమాట. ఎవరి మీద? US తాలూకా షిప్స్ మీద. సో ఈ విధంగా థ్రెట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే 3 పేపర్స్లో లిటరల్లీ ఇంపార్టెంట్ కనుక ఈ ఆర్టికల్ అనేది చూస్ చేసుకున్నాను. దీంట్లో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారు? హౌతీస్ అంటే ఎవరు, ఎక్కడ లొకేట్ అయి ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎవరు అనేది ఇంపార్టెంట్. అండ్ అలానే ఇంకొకటి ఏంటి? రెడ్ సీ తాలూకా లొకేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ అలానే ఈ ఇష్యూ అనేది
ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎందుకు చదువుకుంటున్నాము అనేది కూడా మీరు తెలుసుకోబోతారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటి అంటే మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే హౌతీస్ అని చెప్పడం అనేది జరిగింది. ఈ హౌతీస్ అనే వాళ్ళు ఎవరు? హౌతీస్ దే ఆర్ షియా మిలిటెంట్ గ్రూప్ అన్నమాట. ఓకే, మిలిటెంట్ గ్రూప్. మేడం మిలిటెంట్ గ్రూప్ అంటే ఇంతకీ షియా అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి హిందూస్లోని డిఫరెంట్ సెక్ట్స్ అనేవి ఎలా ఉంటాయో అలానే ముస్లిమ్స్లోని కూడాను షియాస్ అని సున్నీస్ అని 2 డిఫరెంట్ సెక్ట్స్ అనేవి ఉంటారు. అలాగా షియా అనే జాతిలోని మిలిటెంట్ గ్రూప్ అన్నమాట. మిలిటెంట్ గ్రూప్ అంటే అర్థం ఏంటి? దే ఆర్ లైక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. అంటే ఏంటి? టెర్రర్ యాక్టివిటీస్ అనేవి చేస్తుందన్నమాట. అయితే మేడం ఎక్కడ లొకేట్ అయి ఉన్నారు వీళ్ళు? దే ఆర్ లొకేటెడ్ ఇన్ యెమెన్. సో యెమెన్ బేస్డ్ షియా మిలిటెంట్ గ్రూప్ అన్నమాట ఈ హౌతీస్ అనే వాళ్ళు అన్నమాట. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అర్థం చేసుకోవడానికి చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. యెమెన్ ఇదిగోండి, దిస్ ఈజ్ వేర్ లొకేటెడ్ యెమెన్. పైన సౌదీ అరేబియా, పక్కన ఒమన్ లొకేట్ అయి ఉంది. ఓకేనా? సో యెమెన్ యాక్చువల్లీ యెమెన్ తాలూకా క్యాపిటల్ సనా. ఓకే, సనా. అయితే ఈ యెమెన్ అనేది ప్రజెంట్ ఎవరి కంట్రోల్లో ఉండడం జరిగింది? హౌతీస్ కంట్రోల్లోనే ఉందన్నమాట. అండ్ అలానే ఈ హౌతీస్ అనేవాళ్ళు టెర్రర్ ఆర్గనైజేషన్ కదా, వీళ్ళకి బ్యాక్ చేస్తుంది ఎవరు అంటే మనీ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ లేకపోతే ఇవన్నీ కూడా బ్యాకప్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇరాన్. ఓకే, అయితే యెమెన్లోని గవర్నమెంట్ అనేది కూడా ఉంది. ఆ గవర్నమెంట్ని పవర్ చేస్తుంది, రూల్ చేస్తుంది ఎవరు? సౌదీ అరేబియా. ఓకే, సౌదీ అరేబియా. అండ్ సౌదీ అరేబియా యుఎస్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. అండ్ సౌదీ అరేబియాకి కానీ యుఎస్కి కానీ శత్రువు అనే వాళ్ళు ఎవరు? ఓకే, శత్రువుని రెడ్ మార్క్తో చేస్తున్నాను మీకు, ఇరాన్ అనమాట. సో అందుకే ఇరాన్ ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్లీ సౌదీ అరేబియా కిందన యెమెన్ అనేది లొకేట్ అయి ఉండడం వల్ల ఇరాన్ వాంటెడ్లీ అందుకే ఈ హౌతీస్కి సపోర్ట్ అనేది ఎక్స్టెండ్ చేస్తుందన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారు? యుఎస్ నుండి 2 మర్చెంట్ షిప్స్ అనేవి రెడ్ సీ ద్వారా, ఇదిగోండి దిస్ ఈజ్ వాట్ రెడ్ సీ. ఓకే, రెడ్ సీ ద్వారా పాస్ అవుతున్నాయి. అయితే రెడ్ సీ ద్వారా ఇక్కడ పాస్ అవుతున్నప్పుడు ఈ యెమెన్లో లొకేట్ అయ్యి ఉన్న హౌతీస్ అనే వాళ్ళు ఏం చేశారు? మిసైల్స్ అనేవి ఈ షిప్స్ మీద లాంచ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ వాట్ కరెంట్ అఫైర్స్లో అయిపోయింది. హౌతీస్ వాళ్ళు ఏం చేశారు? ఈ 2 షిప్పుల మీద, రెడ్ సీలో పాస్ అవుతున్న 2 షిప్పుల మీద మిసైల్స్ అనేవి వేస్తారు. అవి ఎవరివి? యుఎస్ రిలేటెడ్ అన్నమాట. అలా చేశారు వీళ్ళు. కాకపోతే యాక్చువల్లీ వాటిల్ని చాలా ఎఫెక్టివ్గా యుఎస్ వాళ్ళు కంట్రోల్ చేశారులేండి. ఈ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేసింది. అఫ్ కోర్స్ యుఎస్ గవర్నమెంట్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ మిసైల్స్ అనేవి ఫైర్ చేయడం జరిగింది యుఎస్ తాలూకా షిప్స్ మీద. అయితే ఏంటంటే నో ఇంజురీస్ ఆర్ డ్యామేజ్ టు ద షిప్ వర్ రిపోర్టెడ్. అయితే అఫ్కోర్స్ ఎందుకు అంటే యాక్చువల్లీ యుఎస్ వాళ్ళు ఏంటి అంటే వీటిల్ని అంటే రిటర్న్ అటాక్స్ అనేవి చేయటం అనేది జరిగిందనమాట. సో అందుకే అఫ్కోర్స్ ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏవి అవ్వలేదు. కాకపోతే యుఎస్ ఏమోంచి క్రిటిసైజ్ చేస్తుందనమాట అటు యెమెన్ని కానీ ఇరాన్ని కానీ. అందుకే ఇది కరెంట్ అఫైర్స్లో అపేర్ అయిందనమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక పదం అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది, బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్ అనేది. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాకి అరేబియన్ పెనిన్సులాకి మధ్యలో ఉంది. ఇప్పుడు నేను మీకు మ్యాప్ అనేది చూపిస్తాను. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఇవన్నీ క్లోజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రెడ్ సీ. మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్లో అపేర్ అయిందో ఆ రెడ్ సీ అనేది ఇది. అండ్ బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ దిస్ స్ట్రైట్ అనమాట. అటు ఈ డిజీ బౌటీని ఇటు యెమెన్ని కంట్రోల్ అంటే యెమెన్ని కలిపే స్ట్రైట్ని ఈ బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్ అని చెప్పేసి అంటారు. దిస్ సొమాలియా, డిజీ బౌటీ ఇవన్నీ ఏదైతే ఉందో దీన్నే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని కూడా అంటారు.
ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏంటి, రెడ్ సీ అనేది అటు మెడిటరేనియన్ సీకి ఇటు అరేబియన్ సీ పెనున్సులాకి మిడిల్లో లొకేట్ అయి ఉంది. అండ్ క్లియర్గా చెప్పాలంటే ఈస్ట్ సైడ్ సౌదీ అరేబియా, యెమెన్ కానీ, లెఫ్ట్ సైడ్లోని ఈజిప్ట్ కానీ, సుదాన్ కానీ ఉండింది. చాలా వరకు కూడా షిప్స్ అనేవి ఎందుకు దీని నుండి వస్తాయి, బికాస్ దిస్ ఈజ్ ద మెడిటరేనియన్ నుండి ఇలా రావడం అనేది చాలా తక్కువ డిస్టెన్స్ కాబట్టి ఆ డిస్టెన్స్ని చూసుకొని షిప్స్ అనేవి ఎప్పుడు కూడా ఇలా వస్తాయి. అయితే మేడం ఇంతకీ మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఆబ్వియస్లీ రీసెంట్గా ఇజ్రాయెల్ హమాజ్ వార్ అనేది జరుగుతుంది ఇజ్రాయెల్లోని. సో అక్కడ హమాజ్ కూడా సపోర్ట్ అనేది ఇస్తుంది ఎవరు, ఈ హౌతీ గ్రూప్స్ అన్నమాట. అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియా, ఎందుకంటే ఇది అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ పార్ట్, ఇక్కడ సెక్యూరిటీ, పీస్ఫుల్గా ట్రేడ్ జరుపుకోవడానికి కూడా అవ్వకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా జరుగుతాయి. అందుకే ఇక్కడ ఆ సెక్యూరిటీని, పీస్ని ఎస్టాబ్లిష్ చేసే రెస్పాన్సిబిలిటీ కానీ అండ్ వీటిల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో రోల్ అనేది ఇండియాది కూడా ఉంటుందన్నమాట. సో అందుకే ఇప్పుడు దిస్ ఈజ్ అ హై టైమ్ దాట్ ఇలాంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే గ్లోబల్ లెవెల్లో ఉన్నాయో అలాంటి వాటిలన్నిటినీ కూడా కంట్రోల్ చేయటం అనేది అన్ని నేషన్స్ కలిపి తీసుకోవాల్సిన, అంటే అన్ని నేషన్స్ కూడా ఒకే పదంలో, ఒకే అడుగుజాడల్లో నడవాలి. ఎందుకంటే ఇండియా ఆల్వేస్ టాక్స్ అబౌట్, ఇండియా ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడుతుంది, వి ఆల్వేస్ టాక్స్ అబౌట్ వాసుదైవ కుటుంబకం. ఓకే, కుటుంబకం, ఐమ్ సారీ. సో గ్లోబ్ అంతా కూడా ఒకటే. సో ఇది పీస్ పర్స్పెక్టివ్లో, సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో గట్టా ఇంపార్టెంట్. ఇక్కడ మిలిటరీ డ్రిల్స్ అవి చేయించడం కానీ, అఫ్కోర్స్ యెమెన్లోని ఏంటి అంటే ఆ హౌతీ రెబెల్స్ కానీ, లేకపోతే వీటిని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ, ఇరాన్తో కొంచెం డిస్కషన్స్ అనేవి పెట్టడం కానీ, అలాంటివి ఇండియాకు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. మీకు ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏంటి అనేది అర్థమైంది. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ దీని బ్యాక్గ్రౌండ్ అనేది కూడా, యెమెన్లో ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి, రెడ్ సీ ఎందుకు యెమెన్ కంట్రోల్లో ఉంది, ఎందుకంటే యెమెన్ దగ్గరగా ఉంది. ఆబ్వియస్లీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది యెమెన్కి అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు అరేబియన్ సీలో ఏం జరుగుతుందో ఇండియాకి తెలియదు ఏంటి, యుఎస్ కంటే ఫాస్ట్గా ఇండియాకే తెలుస్తుంది, బికాజ్ అరేబియన్ సీ పక్కనే ఇండియా ఉంది కాబట్టి. మాల్దీవ్స్లో ఏం జరుగుతుంది, లేకపోతే శ్రీలంకలో ఏం జరుగుతుంది ఇండియాకే ఫాస్ట్గా తెలుస్తుంది, బికాజ్ ఇండియా ఈజ్ అ నైబర్హుడ్. అలానే యెమెన్కి రెడ్ సీ కంట్రోల్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ సింపుల్ టాస్క్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ నియర్ బై అండ్ దట్ టు దే ఆర్ ఎ మిలిటెంట్ ఆర్గనైజేషన్. అఫ్ కోర్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అపియర్డ్ ఇన్ ద పేపర్. అండ్ అందుకే ఇది ఇన్ని పేపర్స్లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది మీకు కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఇంకొకసారి మీరు కూడా మ్యాప్ పాయింటింగ్ అనేది చూసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. నేను ఇక్కడ చూపించాను, మీరు కూడా అక్కడ టిక్ మార్క్స్ పెట్టుకోండి. రెడ్ సీ ఎక్కడ లొకేట్ అయ్యింది, బాబెల్ మండబ్ స్ట్రేట్ అంటే ఏంటి, అరేబియన్ సీ, మెడిటరేనియన్ సీ మిడిల్లోని, అండ్ రెడ్ సీకి ఈస్ట్ ఏం వస్తుంది, వెస్ట్ ఏం వస్తుంది, బాబెల్ మండబ్కి ఈస్ట్ ఎక్కడ వస్తుంది, వెస్ట్ ఎక్కడ వస్తుంది, సౌత్లో ఏముంది, నార్త్లో ఏముంది, ఇవన్నీ కూడా హైలీ ఇంపార్టెంట్. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే టాప్ యుఎస్ అఫీషియల్స్ టు కమ్ టు ఇండియా టు డిస్కస్ బైలేటరల్ టైస్ అండ్ క్వాడ్ డేట్స్. ఓకే, సో ఇక్కడ ఇది ఎందుకు మీకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి హైలీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అండ్ అలానే ఆబ్వియస్లీ GS1లో జోగ్రఫీ పర్స్పెక్టివ్లో కూడా మనకి ఇంపార్టెంట్, క్వాడ్ నేషన్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అనేది. సో దీంట్లో మీరు ఏం తెలుసుకోబోతారు, సో కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపీర్ అయింది అండ్ రీసెంట్లీ ఏం జరిగింది అసలు, అండ్ ఈ క్వాడ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ గ్రూపింగ్ అనమాట. ఇది ఈ మూడిటి గురించి మీరు తెలుసుకోబోతారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్లో అంటే ఇదంతా ముందు క్వాడ్ అంటే ఏంటో తెలుసుకుందానికి ట్రై చేద్దాం. ఓకే, క్వాడ్ అంటే ఏంటి, దీని తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్. సో క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, 4 అని చెప్పేసి, ఎప్పుడైనా 4 సైడ్స్ ఉంటాయి కదా దాన్ని క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి అంటాము. సో ఇండియా అనేది ఇక్కడ లొకేట్ అయ్యింది, జపాన్ అనేది
ఇండియా ఇక్కడ లొకేట్ అయ్యింది, జపాన్ అనేది ఇక్కడ లొకేట్ అయ్యింది, అండ్ యుఎస్ అనేది ఇక్కడ లొకేట్ అయ్యింది, ఆస్ట్రేలియా అనేది ఇక్కడ లొకేట్ అయ్యింది. సో అందుకే దీన్ని క్వాడ్ గ్రూపింగ్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. అయితే 2007లోనమాట ఎందుకు వీళ్ళందరూ కూడా ఉన్న కామన్ ఏరియా అనేది ఏంటి, దిస్ ఈజ్ వాట్ ఇండో పెసిఫిక్ ఏరియా. ఈ ఇండో పెసిఫిక్ ఏరియాలోని ఇక్కడ లొకేట్ అయ్యి ఉన్న నేషన్ అనేది ఏంటి, చైనా. చైనాని ఈ ఇండో పెసిఫిక్ ఏరియాలో కంట్రోల్ చేయాలి అంటే ఈ 4 డెమోక్రటిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక గ్రూపింగ్ కింద ఫార్మ్ అవ్వాలి అని 2007లోని అప్పటి తాలూకా జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన షింజో అబే ప్రపోజ్ చేశారనమాట. కాకపోతే ఏం జరిగింది, ఆ టైంలోని ఆస్ట్రేలియా జాయిన్ అవ్వను అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే చైనా తాలూకా ప్రెజెన్స్ అనేది ఉండింది, సో అందుకే నేను ఉండను పార్ట్ కింద అని చెప్పేసి ఆస్ట్రేలియా చెప్పారు. అందుకు ఆ గ్రూపింగ్ అనేది సక్సెస్ అవ్వలేదన్నమాట. ఆ తర్వాత మళ్ళా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత ఈ 4 నేషన్స్ కూడాను, ఒకటి ఇండియా, ఇంకొకటి యుఎస్, ఇంకొకటి జపాన్, ఇంకొకటి ఆస్ట్రేలియా, వీళ్ళు నలుగురు కలిపి ఫైనల్లీ ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసుకున్నారు. అదే క్వాడ్ ఆర్ క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ అని చెప్పేసి కూడా అంటారనమాట. అయితే ఇది మెయిన్ దేనికోసం అసలు, ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్, ఎక్కడ ప్రాస్పరస్ ఇండో పెసిఫిక్ ట్రేడ్. ఇండో పెసిఫిక్ రీజియన్లోని ఫ్రీగా, అంటే ఎటువంటి రూల్స్ రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఓపెన్ ఎవరు కంట్రోల్ చేయకుండా, ప్రాస్పరస్ అంటే ఎదుగుతున్న ట్రేడ్ అనేది జరగడం కోసం అని చెప్పేసి ఈ 4 నేషన్స్ కూడాను గ్రూపింగ్ కింద ఫార్మ్ అయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే చైనాని కౌంటర్ చేయడానికి అనమాట. అందుకోసమే ఎప్పుడు కూడా చైనా అనేది ఎప్పుడు క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ని అంటే ఈస్ట్ నాటో అని కూడా అంటారనమాట దీన్ని. ఎందుకు, నాటో అనేది యాక్చువల్లీ అట్లాంటిక్ ఓషన్లోని, కాకపోతే ఇండో పెసిఫిక్ ఓషన్లోని వీళ్ళు నలుగురు గ్రూపింగ్ అని చెప్పేసి ఏంటని చైనా కౌంటర్ చేస్తుంది, ఈస్ట్ నేటో అని చెప్పేసి ఎప్పుడు కూడా కౌంటర్ చేస్తూ ఉంటుందన్నమాట. బట్ స్టిల్ దీంట్లో ఇండియా మెంబర్ కాబట్టి నేషన్స్ అన్నీ కూడా ఇండియా తాలూకా రోల్ అనేది కూడా ఇండో పెసిఫిక్ ఓషన్ రీజియన్లోని గుర్తించినందుకు కారణంగాను ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇది గ్రూపింగ్ 2017 నుండి ఎవ్రీ ఇయర్ కూడాను వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా మీటింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటారనమాట. 4 యుఎస్ ప్రెసిడెంట్ కానీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఆస్ట్రేలియన్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడాను కలుస్తూ ఉంటారనమాట. దేనికోసం, సో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇంకా ఏం చేయాలి, లేకపోతే ఎటువంటి డ్రిల్లింగ్స్ కానీ చేయాలా, లేకపోతే ఇంకా ట్రేడ్ అనేది ఎలా పెంచాలి, ఏం చేయాలి అనేవి డిస్కషన్స్ అనేవి చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఎందుకు ఎపిరైంది, రీసెంట్లీ యుఎస్ ఏమని చెప్పింది, తన తాలూకా డిప్లొమాట్స్ అనేవాళ్ళు ఇండియాకి విజిట్ చేస్తారు. దేనికోసం, ఇద్దరు కూడా ఇండియాకి యుఎస్కి మధ్య ఉన్న ఇష్యూస్ అనేవి డిస్కస్ చేయడానికి, అది ఎనర్జీ కోఆపరేషన్లో కానీ, ఈవెన్ క్వాడ్ సమ్మిట్ కోసం కానీ ఎట్సెట్రా. ఎందుకంటే ఈ క్వాడ్ అనేది రీసెంట్లీ ఆగిపోయింది అనమాట, పెద్దగా డిస్కషన్స్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇండో యుఎస్కి రిలేషన్స్ అనేవి కరెక్ట్గా ఉండనందుకు వలన అనమాట. అందుకోసమే సో ఇప్పుడు వీళ్ళు వస్తున్నందుకు కారణంగాను ఇప్పుడు ఏంటి అంటే మళ్ళా టాక్స్ అనేవి రెజ్యూమ్ చేద్దామని చెప్పేసి క్వాడ్ మళ్ళా కూడా కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే చైనాని కౌంటర్ చేయాలి అంటే ఇండో పెసిఫిక్ రీజియన్లోని దిస్ ఈజ్ ద ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అనమాట వీళ్ళకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా యూఎస్కి ఇండియాకి రిలేషన్స్ అనేవి బెటర్గా లేవు. ఎందుకంటే ఇండియా ప్రపోజ్ చేసింది క్వాడ్ తాలూకా టాక్స్ అనేవి Jan 27th రోజు పెట్టుకుందామని. ఎందుకంటే అందుకోసం అనమాట, లైక్ మనకి Jan 26th రిపబ్లిక్ డే అనేది చేస్తారు ఇండియాలోని. సో అందుకు జోసెఫ్ బైడెన్ గారిని యాక్చువల్లీ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ కింద ఇండియా పిలవడం అనేది జరిగింది. కాకపోతే బైడెన్ గారు ఏం చేశారు, అతను డిక్లైన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏంటి
ఫ్రెంచ్ తాలూకా ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రన్ని మనం పిలవడం జరిగింది. అతను రేపు అంటే రేపే కదా, ఈరోజు 25th, రేపు 26th, రేపు ఈ రిపబ్లిక్ డేకి పిలవడం అనేది జరిగింది. సో టుమారో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ విల్ కమ్. ఒకవేళ ఇలా వచ్చి ఉంటే బెటర్ టాక్స్ అనేవి జరుగుతాయి, క్వాడ్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి అని చెప్పడం జరిగింది. బట్ స్టిల్ యుఎస్ అనేది డిక్లైన్ చేయడం వల్ల ఇన్ఫ్యాక్ట్ జోసెఫ్ బైడెన్ రావట్లేదు కూడాను. యుఎస్లోనే డిప్లొమాట్స్ టాప్ అఫీషియల్స్ ఎవరో వస్తున్నారనమాట. యాక్చువల్లీ అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ సో మోస్ట్లీ డేట్స్ అనేవి క్వాడ్ సమ్మిట్ ఎప్పుడు జరుగుతుందో అనేది క్లియర్గా లేదు, అటు ఫ్రమ్ ఇండియా కానీ లేకపోతే యుఎస్ నుండి కానీ. ఎందుకంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇద్దరికి కూడా చాలా క్రూషియల్ టైం. ఎందుకంటే అటు యుఎస్లో కానీ ఇప్పుడు ఇండియాలో కానీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నందుకు గాను, ఎందుకంటే మనకి ఏప్రిల్ మేలోని ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. సిమిలర్లీ యుఎస్ వాళ్ళకి కూడా ఎలక్షన్స్ అనేవి ఉండడం వల్ల సో చాలా ఫాస్ట్గా ఫిబ్రవరి లోపల జరిగితే పర్లేదు, లేదు అంటే మళ్ళీ తర్వాత గవర్నమెంట్స్ చేంజ్ అయినా లేకపోతే ఒకవేళ ఎలక్షన్ సీజన్లో డిస్కస్ చేయడానికి కానీ ఇవంతా కూడా పాసిబిలిటీ ఉండదు. అందుకోసమే ఇండియా చాలా ఫాస్ట్గా రమ్మని రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ యుఎస్ ఏమొచ్చి డినై చేస్తుంది అనమాట. సో వీ నీడ్ టు సీ ఏం జరుగుతుంది ఏంటి అనేది. యాజ్ ఆఫ్ నో దిస్ ఈజ్ వాట్ అపియర్డ్ ఇన్ ద పేపర్. అండ్ దీని రిలేటెడ్ క్వాడ్ గురించి మన క్వాడ్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్, అండ్ కరెంట్ అఫైర్స్లో ఏం అపియర్ అయిందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫర్ ఆఫ్ ద డే కింద ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీద ఫ్లాట్ 70% ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్లోని క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు కూడా యూపీఎస్సీకి ఏవైతే ఇంపార్టెంటో ప్రతి ఒక్కటి కూడా కవర్ చేసి ఉంటుందన్నమాట. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ తోటి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇది మీకు 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 2,999 రూపీస్కే రాబోతుంది. ఎందుకంటే ఫ్లాట్ 70% ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ఆఫర్ మాత్రం మీకు కేవలం ఈ రోజు మాత్రమే ఉండబోతుంది. ఎందుకంటే ఇది ఆఫర్ ఆఫ్ ద డే కింద ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు ఏంటి అంటే ఎన్సీఆర్టీ లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం వలన మీకు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు ఏ లెవెల్లో మీరున్నా సరే ఎన్సీఆర్టీస్ వీడియోస్ రిపీటెడ్గా మీరు చూసుకోవచ్చు. వాటి రిలేటెడ్ టెస్ట్స్ అనేవి కూడా ఉంటాయి. మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడంలో కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు రిపబ్లిక్ డే ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వైజాగ్ మీద ఫ్లాట్ 12,000 రూపీస్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 60,000 రూపీస్ యూజువల్ వర్త్ కోర్స్ అనమాట. ఇప్పుడు 48,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అది రిపబ్లిక్ డే ఆఫర్ కింద. ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st జనవరి వరకు మాత్రమే ఉండబోతుంది. సో ఎవరైతే నియర్ బై వైజాగ్లో ఉంటారో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే డైరెక్ట్గా ఫ్యాకల్టీస్ తోటి మీరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీకు చాలా డిఫరెన్స్ అనేది నాలెడ్జ్లోనే ఉంటుందన్నమాట. కొత్త బ్యాచెస్ అనేవి 1st ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు ఒకవేళ దీంట్లో జాయిన్ అయితే మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ అలానే మీకు 19 బుక్స్ అనేవి కూడా లిటరల్లీ మీరు రిఫర్ చేసుకోవడానికి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ జిఎస్ ఇంకా సీసెట్ అనేది కవర్ చేస్తూ. అయితే కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం వల్ల దీని తాలూకా అడ్వాంటేజ్ అనేది మీకు డబల్ ఉంటుందన్నమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ప్రొవైడింగ్ క్లీన్ వాటర్ టు ఆల్. ఇది దేంట్లో మనకి GS2లోని పాలసీస్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్లోని మనకి ఈ ఆర్టికల్ అనేది
వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ దట్టు ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడానికి గల ఇంకొక రీజన్ అనేది ఏంటి, ఈ ఆర్టికల్ని రాసింది ఎవరు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అవర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి మిషన్. ఈ మిషన్ అంటే మినిస్టర్ అయి ఉండడం వల్ల, ఇతనే స్వయంగా ఈ ఆర్టికల్ రాయడం వల్ల ఈ ఆర్టికల్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది డెఫినెట్లీ మీకు డబల్ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఉత్తరాఖండ్లోని కొన్ని విలేజెస్, జార్ఖండ్లో కొన్ని విలేజెస్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, హిల్లీ విలేజెస్ అనమాట. క్యార్కులి కానీ బట్టా కానీ ఉత్తరాఖండ్లోని, అండ్ అలానే జార్ఖండ్లోని కుసుమ్ది అనే రీజన్స్లో కానీ మాస్ మైగ్రేషన్స్ అనేవి ఉండట్లేదు. అండ్ అలానే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే మనుషులకి యానిమల్స్కి మధ్య యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా డ్రాస్టికల్లీ రెడ్యూస్ అయ్యాయంట. అయితే దానికి కారణం అనేది ఎందుకు అంటున్నారు, అండ్ ఇన్ఫ్యాక్ట్ చాంద్పూర్ విలేజ్ ఇన్ మహారాష్ట్రలో కానీ వెడ్డింగ్స్ అనేవి ప్రాపర్గా జరుగుతున్నాయి. ఇంతకు ముందులాగా ధూమ్ ధమాకా అనుకుంటూ పెళ్ళిళ్ళు అనేవి చేసుకుంటున్నారు. వీటన్నిటికీ గల మెయిన్ కారణం వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, హెల్త్ పరంగా కానీ హైజీనిక్ పరంగా కానీ సంతోషంగా ఉంటున్నారు. అంటే కారణం అనేది ఏంటి, బికాజ్ ఈ పర్టికులర్ ఏరియాస్లో మెన్షన్ చేసిన దాంట్లోని ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ప్రాపర్గా ఉండింది. అది ఏ మిషన్ ద్వారా వస్తుంది, ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో బిఫోర్ 2014 బీజేపీ గవర్నమెంట్కి ముందు ఏంటి, ఇండియాలోని ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అంటే క్లీన్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి లేవన్నమాట. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారు, ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రాపర్గా హెల్తీగా హైజీనిక్గా ఉండే ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఇవ్వాలి, ట్యాప్ వాటర్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ జల్ జీవన్ మిషన్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు ఆల్మోస్ట్ చూడండి, అది 2019లో లాంచ్ చేశారనమాట. ఇది ఆల్రెడీ జల్ జీవన్ మిషన్ అనేది 73% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, లైక్ మోర్ దాన్ 14 crore రూరల్ హౌస్ హోల్డ్స్కి లిటరల్ ఇప్పుడు ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆగస్ట్ 2019లో కంపేర్ చేస్తే కేవలం 3.23 కోట్ల మందికే ఉండేది. అంటే లిటరల్లీ ఎన్నిసార్లు 5 times ఈ ప్రజలకు ఇప్పుడు ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2019లోని. ఏ మినిస్ట్రీ కంట్రోల్లోని, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నమాట. అయితే ఈ మిషన్ తాలూకా మెయిన్ వీళ్ళ తాలూకా థీమ్ అనేది ఏంటి, సబ్కా సాత్ అంటే అందరితో పాటు, అందరి వికాసం కొరకు, అందరి విశ్వాసంతో పాటు, అందరి ప్రయాసంతో పాటు, అంటే అందరి ఎఫర్ట్స్ తోటి అందరి కోసం ముందుగా ఎదిగే విధంగా అన్నమాట. సో దాట్ ఏంటి అంటే మనకి ప్రెజెంట్ ఉన్న యునైటెడ్ నేషన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో దానిలోని గోల్ నెంబర్ 6 అనేది ఉండిందనమాట. అదే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్. ఎప్పుడైతే ప్రాపర్గా మంచినీళ్ళు అనేవి దొరుకుతాయో ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ డిసీజెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏరియాస్లోనైతే మంచి వాటర్ అనేది ఉండదో అక్కడ చిన్నపిల్లల్లోని ఎక్కువగా డయారియా అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలానే వాటర్ అనేది క్లాగ్ అయి ఉండిపోయింది, అడ్డైపోయి ఉందనుకోండి, అక్కడ మస్కిటోస్ అవి అండ్ కొన్ని మైట్స్ అవి ఉంటాయి. వాటి వల్ల మలేరియాలు, ఫైలేరియాలు ఇలాంటి డిసీజెస్ అన్నీ వస్తాయి. సో అందుకే క్లీన్ వాటర్ కనెక్షన్స్ అండ్ ఎక్కడికక్కడ శానిటేషన్ అంటే ప్రాపర్ హైజీనిక్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమని బీజేపీ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది తీసుకొని దాన్ని చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. ఓకే, ఇన్ఫ్యాక్ట్ దీనికోసం అని చెప్పేసి కమ్యూనిటీస్ని కానీ, డెవలప్మెంటల్ పార్ట్నర్స్ని కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ని కూడాను మెయిన్ ఏంటి అంటే కలుపుకొని వెళ్ళడం జరిగింది. సో దాట్ ఇండియాలోని ఒకటి వాటర్ స్కార్సిటీ ఇష్యూతో పాటు హెల్త్, హైజీన్, వెల్బీయింగ్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ట్యాకిల్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మెయిన్ ఏంటి అంటే ఈ స్కీమ్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విలేజెస్ ఉన్నాయి, అవి కొండ ప్రాంతంలో ఉన్నాయి, ఇంకొకటి వచ్చేసరికి కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయి. అక్కడ వేరే టైప్ ఆఫ్ ట్యాప్ కనెక్షన్స్ అనేవి ఇవ్వాలి. సో ఈ స్కీమ్ తాలూకా అడ్వాంటేజ్ అనేది అదే అనమాట. వీళ్ళు వన్ సైజ్ ఫిట్ ఆల్ అప్రోచ్ అనేది కాకుండా టైలర్ ఫిట్ అప్రోచ్ అనేది చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి,
ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిఫరెంట్ కైండ్ ఛాలెంజెస్ అనేవి చూస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిల్లీ కానీ కోల్డ్ రీజియన్స్లోని ఇన్సులేటెడ్ ట్యాప్స్ అనేవి, అండ్ ఎక్కడైతే వాటర్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ మల్టీ విలేజ్ స్కీమ్స్ అని లైక్ బల్క్ వాటర్ ట్రాన్స్ఫర్ కానీ అవన్నీ కూడా, అండ్ కమ్యూనిటీ వాటర్ ప్యూరిఫికేషన్ కానీ, అండ్ అలానే డ్రింకింగ్ వాటర్ కుకింగ్ వాటర్ నీడ్స్ కోసం వేరేగా షార్ట్ టర్మ్ అని డిఫరెంట్ కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే కేవలం డేటాతో కాదు, చేంజెస్ అనేవి లిటరల్గా కూడా చూడగలం అనమాట. ఎందుకు అంటే దీనివల్ల ఇండియాలోని సేఫ్టీ హెల్త్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అనేవి కూడా బెటర్ అయ్యాయన్నమాట. ఎందుకంటే నోబెల్ లారియట్ మిషెల్ క్రీమర్ ఒక స్టడీ అనేది చేశారనమాట. సేఫ్ వాటర్ వల్ల యాక్చువల్లీ ఎప్పుడైనా చిన్నపిల్లల తాలూకా చావులు అనేవి ఆల్మోస్ట్ 30% రెడ్యూస్ అవ్వడంతో పాటు 25% అండర్ 5 డెత్స్ అనేవి కూడా కంట్రోల్ చేస్తాయి. ఇండియాలోని ఆల్మోస్ట్ 136,000 చైల్డ్ డెత్స్ అనేవి కంట్రోల్ అయ్యాయి ఈ జల్ జీవన్ మిషన్ ఇంప్లిమెంట్ అవడం ద్వారా. అంటే ఇది జస్ట్ చెప్పుకోవడానికే కాదు, లిటరల్లీ విత్ ఎవిడెన్సెస్తో సహా ఉందన్నమాట. ఎందుకంటే 2023-24 తాలూకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారంగా ఏంటి అంటే ఇండియాలోని పరానం 4 లక్షల డయోరియల్ డెత్స్ అనేవి స్టాప్ అయ్యాయి అనమాట. అండ్ అలానే దీనివల్ల ఎకనామిక్ సేవింగ్స్ అనేవి $101 బిలియన్ అంటే ఏంటి 8.37 లక్షల కోట్లు సేవ్ అవ్వడం అనేది జరిగింది. గవర్నమెంట్కి ఇంత సేవ్ అయ్యింది. ఈ అమౌంట్ అంతా కూడా ప్రజల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా ఆబ్వియస్లీ. సో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే కేవలం సోషియో ఎకనామికే కాకుండా రూరల్ కమ్యూనిటీస్ ఫేస్ చేస్తున్న మల్టీ ఇష్యూస్ అనేవి కూడా సాల్వ్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో దాట్ ప్రజల్లోని ఒక కమ్యూనిటీ ఫీలింగ్ అనేది కూడా తీసుకొని రావడానికి, అండ్ అలానే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లోని విమెన్ని కూడా డెసిషన్ మేకింగ్లోని, అండ్ అలానే యూత్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంక్రీజ్ చేస్తూ లోకల్ వాటర్ ఎంటర్ప్రైజెస్ని కూడాను ఇంట్రడ్యూస్ చేస్తూ ఏంటి అంటే ఈ నల్ జల్ మిత్ర అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాట్ ఆల్మోస్ట్ 5.29 lakh విలేజెస్ వరకు కూడా వాటర్ శానిటేషన్ ఇష్యూస్ అనేవి లేకుండా పానీ సమితిస్ అనేవి పెడుతూ ఇలాగా ఈ 22.9 lakh విమెన్ని కూడా ట్రైన్ చేయడం అనేది జరిగింది దీని ఇంప్లిమెంటేషన్లో అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్ ఈ మిషన్ ఏదైతే ఉందో హైలీ ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియన్సీ ఆల్సో. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఎప్పటికప్పుడు ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్గానే ప్రజలందరికీ కూడాను గవర్నమెంట్లో ఉన్న డిఫరెంట్ మినిస్ట్రీస్కి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసింది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ జల్ జీవన్ మిషన్ అండ్ ఆల్సో దీంట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది కానీ ఇండియాలో రిపోర్ట్ కానీ అండ్ ఈ విలేజెస్ గురించి మెన్షనింగ్ కానీ ఇవంతా కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు 2019 నుండి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఇన్ రూరల్ ఏరియాస్ ప్రతి ఒక్కరికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేయడం. ఆల్మోస్ట్ ఈరోజు విలేజెస్లోని 70% వరకు కూడా అందరికీ కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ దీని రిలేటెడ్ బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఈరోజు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? క్వశ్చన్ ఆఫ్ ద డే చూసే ముందు ఒక చిన్న థింగ్. సో యాక్చువల్లీ డైలీ మనం ఏంటి అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొన్ని టైం కన్స్ట్రైంట్ బట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగా మనకి ద హిందూయే కాకుండా మిగతా పేపర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, లైవ్ మింట్ కానీ, పిఐబి కానీ, యోజన, కురుక్షేత్ర లాంటివి. అలాంటి ఆర్టికల్స్ కూడా మీరు ఇన్ డెప్త్లో నేర్చుకోవాలి, విత్ క్వశ్చన్స్తో సహా ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ మీరు కరెంట్ అఫైర్స్లో అప్డేటెడ్ ఉండాలి అంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద కూడా కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో కూడా లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే డైలీ 8 to 9 మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి అవుతాయి. సో వాటిల్లోని అదర్ దాన్ హిందూ మిగతా పేపర్స్లోని కవర్ చేయడంతో పాటు మీకు ఏ రోజుకి ఆ రోజు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము. వీక్లీ పీడిఎఫ్, మంత్లీ కంపైలేషన్స్ అలా ఉంటాయి. అండ్ అలానే వీక్లీ క్విజెస్, మంత్లీ క్విజెస్ అనేవి కూడా జరుగుతాయి. సో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ మీరు అప్డేటెడ్లో ఉండడానికి మీకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఈరోజు క్వశ్చన్ అనేది చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రెడ్ సీ రిలేటెడ్ అనమాట. నేను జాగ్రఫీ రిలేటెడ్ మీకు అడిగాను క్వశ్చన్. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్
అరేబియన్ పెనిన్సులా అండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా. మీకు ఒకవేళ ఇందాక ప్రాపర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సింపుల్గా ఈ ఆప్షన్ ఉంచాలా ఎలిమినేట్ చేశారనేది మీకే తెలుస్తుంది. సౌదీ అరేబియా, యెమెన్, డిజిబౌటీ, సుదాన్ లొకేటెడ్ ఇన్ దిస్ రీజన్. అంటే ఈ రెడ్ సీ చుట్టూ ఈ నేషన్స్ అనేవి ఉన్నాయి అని నేను కొన్ని ఎగ్జాంపుల్ మీకు పెడుతున్నాను అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? యాక్చువల్లీ ఇలాంటి స్టేట్మెంటే యూపీఎస్సీలో 2015-16 టైమ్స్లో క్వశ్చన్స్ అనేవి అడిగారనమాట. సో అందుకే దాని బేసిసే యూపీఎస్సీ లైన్స్లో మీకు స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి బోత్, డి నన్. సో ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఇంకా లైక్ చేయటం వల్ల దిస్ గివ్స్ మీ ఫర్దర్ మోటివేషన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. మీకు అందరికీ కూడా నా అనాలిసిస్ అనేది అర్థమవుతున్నందుకు అండ్ మీ ప్రిపరేషన్లో నా హెల్ప్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నందుకు. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. టేక్ కేర్. టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.